అనగనగా ఒక చిన్న పల్లెటూరులో బుల్లి అనే ఒక చిన్నారి ఉండేది. ఆమెకు కలలో ఎప్పుడూ ఒక మెరుపు ఉండేది. ఏదో కొత్త విషయం తెలుసుకోవాలన్న తపన. పల్లెలోని పాత బజారుకు వెళ్ళి వింత వస్తువులు చూడడం ఆమెకు ఇష్టమైన పని. ఒకరోజు అలా తిరుగుతూ ఉండగా ఓ మూలన ఒక పాత గడియారం కనిపించింది. అది సాధారణ గడియారం కాదు. బంగారు అక్షరాలతో టైమ్ ట్రావెల్ క్లాక్ అని రాసి ఉంది. పక్కన దాని గాజు మీద వింత చెక్కులు మెరుస్తూ ఉండేవి. బుల్లి గడియారాన్ని తాకగానే ఒక్కసారిగా వెలుగులు చెలరేగాయి. ఆ వెలుగుల మధ్య ఒక స్నేహపూర్వకమైన గొంతు వినిపించింది. హలో, నేను టైమ్ ట్రావెల్ క్లాక్. నేను నిన్ను గతం భవిష్యత్తులోకి తీసుకువెళ్తాను. బుల్లి కళ్ళు పెద్దవయ్యాయి. నిజమా అని ఆశ్చర్యంగా అడిగింది. అవును, కానీ జాగ్రత్త. సమయంతో ఆడుకోవడం అంత సులభం కాదు అని గడియారం హెచ్చరించింది. అలా గడియారంతో కలిసి బుల్లి టైం ట్రావెల్ చేస్తూ డైనోసార్ల యుగంలోకి వెళ్ళింది. మొదటి సాహసం మొదలైంది. ఒక బటన్ నొక్కగానే బుల్లి చుట్టూ గాలి వేగంగా తిరిగింది. కళ్ళు తెరిచేసరికి ఆమె ఒక అరణ్యంలో నిలబడింది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, వింత కేకలు. ఒక్కసారిగా ఒక పొడవాటి మెడ ఉన్న బ్రాకియోసారస్ మొక్కలు తింటూ కనిపించాడు. వావ్ అని బుల్లి ఆనందపడింది. కానీ ఆనందం ఎక్కువసేపు నిలబడలేదు. పొదల వెనుక నుంచి ఒక భారీ టెరెక్స్ ఆమె వైపు పరిగెత్తుతుంది. గుండె బలంగా కొట్టుకుంది. బుల్లి వెంటనే గడియారాన్ని బిగిగా పట్టుకొని బటన్ నొక్కేసింది. అంటే గట్టిగా పట్టుకొని బటన్ నొక్కేసి. అలా తరువాత రాజుల కాలం. తరువాతి క్షణం ఆమె ఒక మహారాజు రాజ్యంలోకి కోట ముందు నిలబడి ఉంది. పెద్ద పెద్దగా ఉన్న గోడలు, బంగారు కిరీటం, సైనికుల గర్జనలు అన్నీ అద్భుతం. రాజు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. కానీ ఆ రాజ్యంలో ఓ దొంగ గడియారంపై కన్నేశాడు. అతను మెల్లగా దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తుండగా బుల్లి అతని గుర్తించి చాకచక్యంగా పట్టుకుంది గడియారాన్ని. రాజు ఆమె ధైర్యానికి బంగారు నాణేలతో బహుమతిచ్చాడు. అలా తరువాత భవిష్యత్తు కాలం, అంటే భవిష్యత్తు లోకం. తరువాత బుల్లి భవిష్యత్తులోకి వెళ్ళింది. అక్కడ ఎగిరే కార్లు, రోబోలు, మెరిసే భవనాలు అన్నీ కలల ప్రపంచంలో ఉన్నాయి. కానీ ఆ లోకాన్ని టిక్ టాక్ మాస్టర్ అని దుష్టుడు పాలించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను సమయాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని, గడియారాన్ని దోచుకోవాలని చూశాడు. బుల్లి అతని నుంచి తప్పించుకోవడానికి రోబో వీధుల్లో దూసుకెళ్ళింది. చివరికి ఓ రహస్య బటన్ నొక్కి తన కాలానికి తిరిగి వచ్చింది. ఇలా చివరికి ముగింపు వచ్చేసరికి గడియారం మృదువుగా చెప్పింది, బుల్లి, ధైర్యం, తెలివి, దయ, ఈ మూడింటితో ఏ కాలానైనా నువ్వు గెలుస్తావు. బుల్లి నవ్వి గడియారాన్ని తన గదిలో సురక్షితంగా పెట్టుకుంది. ఇక కొత్త సాహసం మొదలు పెట్టాలనిపించినప్పుడు ఏ బటన్ నొక్కాలో ఆమెకు బాగా తెలుసు. ఈ విధంగా బుల్లి అండ్ ద టైమ్ ట్రావెల్ కథ ముగుస్తుంది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే ఆసక్తి ఉంటేనే సాహసం మొదలవుతుంది. ధైర్యం ఉంటేనే అది విజయంతో ముగుస్తుంది. ఓకే, ఇవాళకి కథ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.